ఇప్పుడున్న సిచ్యువేషన్ ఏముందో పర్ఫెక్ట్గా చూపించారనమాట. ప్రజెంట్ జనరేషన్ ఏముంది, అసలు సబ్జెక్ట్ ఏం నడుస్తుంది అనేది చాలా బాగా చేశారు. అసలు శేఖర్ కర్మల డైరెక్టర్ ఎక్సలెంట్. అసలు ధనుష్ యాక్టింగ్ కానీ, రష్మిక యాక్టింగ్ కానీ, నాగార్జున యాక్టింగ్ కానీ ఇరగదీసింది. అసలు ఒక్కరు కూడా పిన్ డ్రాప్ సైలెన్స్ తో సినిమా చూశారండి. చాలా బాగా చేశారు. అమ్మ దీవెన సాంగ్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు సాంగ్స్ కానీ, మ్యూజిక్ కానీ అన్నీ ఎక్సలెంట్ అండి. చాలా బాగా తీశారండి, చాలా బాగా తీశారు. చెప్పండి. ఓకే, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంది? చాలా బాగుంది. అసలు అన్నీ చెప్తున్నా, సినిమాలో ఇది మైనస్ అనేది. సాంగ్స్ చాలా బాగున్నాయి, సినిమా చాలా బాగుందండి. ధనుష్ గారి కన్నా నాగార్జునదే బాగా ఎక్కువ ఉంది అబ్బా సినిమా అంతా. ధనుష్ గారిది ఉంది, ధనుష్ గారు ఆయన యాక్షన్ ఆయన చేశారు, చాలా బాగుంది సినిమా. నాగార్జున గారి కన్నా ధనుష్ గారు యాక్టింగ్ లెవెల్లో డామినేట్ చేశారంటున్నారు. డామినేట్ చేసినట్టే ఉంటున్నారు. అంటే సినిమా మొత్తంలో హైలైట్ అంటే ఏం చెప్తారు మీరు? సినిమా మొత్తం హైలైట్ నాగార్జున బాబే కనిపిస్తారు అంతే, ఇంకెవరు కనిపించరు. హీరోయిన్ కానీ రష్మిక మందన్న ఎవరు లేరు ఇంకా, ఆయనదే. స్టోరీ ఏ విధంగా ఉంది? స్టోరీ సూపర్ అండి, చాలా. శేఖర్ కమల్ గారు చాలా బాగా ట్రీట్ చేశారు సినిమా అంతా. చాలా మంచి మూవీ. సీన్స్ అయితే ఏం లేవు, సినిమా అయితే వన్ టైం వాచ్డ్. విలన్ అయితే సూపర్, విలన్ అయితే స్టోరీ బాగుంది. అంటే అంత బెగ్గర్ గురించి, ఒకరోజు విలన్ ఒకరోజు బెగ్గర్గా ఉంటాడు, అది చూపించాడు మొత్తం. ఈ లైన్ ఎట్లుందంటే బ్రో చెప్తున్నా కదా, నాగార్జున వైఫ్ పేరు అమల, బ్లాక్ బస్టర్ ఇచ్చాడు శేఖర్ కమలా అట్లుంది, అంత బాగుంది బ్రో. షాప్ లో దొరుకుతాయి చిప్స్, కొత్తగా ఉన్నాయి నాగార్జున లుక్స్. ఎందుకు ఇంతగానో ఎగ్జైట్ అవుతున్నా అంటే, మూవీ డిఎస్పి గారు మంచి మ్యూజిక్ ఇచ్చిర్రు. ఎట్లాంటి మ్యూజిక్ ఇచ్చిర్రు అంటే, పోయిరా 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 మావా అట్లున్నాయి సాంగ్స్. అయితే ఉన్నాయి 2 సాంగ్స్ అయినా కూడా మంచి, అంటే మంచి మజా వచ్చింది సినిమా చూస్తుంటే. మీకు కూడా మజా కావాలంటే మూవీ చూడండి. స్టోరీ చెప్తున్నా కదా, మంచి స్టోరీ, ఒక నీట్ స్టోరీని చాలా బాగా ప్రజెంట్ చేసినారు. చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. సస్పెన్స్లు ఏమవుతుందో, నెక్స్ట్ సీన్ ఏమవుతుంది అనే ఒక ఫీలింగ్ కలిగించారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి. అయితే ఏం మాత్రం క్రమం తప్పకుండా ఏదైతే చెప్పాలనుకున్నాడో దాన్ని క్లియర్ కట్గా ఒక ఎమోషనల్గా క్లాసిక్ టచ్తో చెప్పాడు. ఆయన సినిమాలను చాలా క్లాసిక్గా ఉంటాయి, బట్ ఇందులో ఎమోషనల్ టచ్ ఎక్కువ ఇచ్చాడు అనమాట. ఇంకా ధనుష్ గారి కోసమే మాట్లాడుకోవాలి సినిమా అంతా కూడా. ఆయన యాక్టింగ్తో నిజంగా అక్కడ యాక్షన్ ధనుష్ కాదు, ఒక బెచ్చగాడు అన్నంత విధంగా మన క్యారెక్టర్లు ఇన్వాల్వ్ అయిపోతాం. నిజంగా జీవించాడని చెప్పాలి. ఇంకా నాగార్జున కోసం చేసుకుంటే ఇలాంటి క్యారెక్టర్లు ఎన్నో చేసాడు, అలాగే రెగ్యులర్గా ఫార్మాలిటీనే పోతుంది. నాగార్జున క్యారెక్టర్ కోసం పెద్దగా మనం చెప్పుకోవాలి, బట్ యాక్టింగ్ పరంగా ఆయన రెగ్యులర్ యాక్టింగ్ అనే చెప్పాలి. బట్ నిజంగా ఒక నటనలో విశ్వరూపం చూపించిన ధనుష్ అన్న. నిజంగా ధనుష్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువే. బట్ శేఖర్ కమల్ గారు ఎక్కడ కూడా కథని బిల్డ్ అవ్వకుండా, ఎక్కడ స్క్రీన్ ప్లే అవ్వకుండా, ఎక్కడ మనకి బోర్ అని కాకుండా సినిమా అంతా కూడా ఒక ఎమోషనల్గా క్లాసిక్గా, ఒక డబ్బుకి అత్యాత్మక మధ్య తేడాన్ని చూపిస్తూ అటు ఎమోషనల్గా టచ్ చేస్తూ చాలా బాగా తీశారు. బట్ ఏంటంటే సినిమా 3 గంటల 5 నిమిషాలు ఎంత ఉంది, దాన్ని ఇంకొక ½ అవర్ ట్రిమ్ చేస్తుంటే ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ అవుతున్నాం. బట్ దీన్ని ఎంతమంది తీసుకుంటారో ఎంతమంది తీసుకోరో తెలియదు. బట్ ఫస్ట్ హాఫ్ అంతా కొంచెం ఇంట్రెస్ట్గా ఉన్నా, సెకండ్ హాఫ్ అంతా కొంచెం ఎమోషనల్గా ఉన్నా, బట్ ఇంకా క్లైమాక్స్ రావట్లేదన్న చిన్న ఫీల్ అయితే వస్తుంది. సో దాని ద్వారా ఒక లెంత్ ఎక్కువైందని చెప్పుకోవచ్చు. 3 గంటల సేపు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ సినిమా ఎక్కడ బోర్ కొట్టలేదు, బట్ ఎమోషనల్గా అనిపించింది. బట్ రష్మి గారి క్యారెక్టర్ని అయితే రష్మి గారిని తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఒక గ్రాండ్ ఇయర్, ఒక క్రేజ్ కోసమే తీసుకున్నారు. బట్ ఇందులో ధనుష్ గారు ఎంత ముఖ్యం, నాగార్జున గారు కూడా అంత ముఖ్యం. బట్ రష్మి గారు లాస్ట్ 10 minutes ఏదో హీరోయిన్ ఉండాలని చెప్పి పెట్టారని నాకు అనిపించింది. అయితే బట్ డిఎస్పీ గారి మ్యూజిక్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ అనిపించింది. ఎవ్రీ ఎమోషనల్ సీన్స్లో ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా అంటే చాలా బాగా అనిపించింది. మేము చూసిన ఎవ్రీ సీన్లోనూ కూడా అంత ధనుష్ గారి యాక్టింగ్, డిఎస్పీ గారి మ్యూజిక్తో అది ఇంకా ఎంజాయ్ చేసాం మేము సీన్. ఇంకా పోయిరా సాంగ్ అయితే ఐమాక్స్లో కూడా చాలా సందడి చేసింది. బట్ సింగిల్ థియేటర్లో ఇంకా బాగుంటుంది అనమాట. ఇలాంటి సినిమాలు చాలా అరుదుగా వస్తాయి బ్రో, అద్భుతంగా ఉంటాయి. నేను సినిమా చూసిన తర్వాత ఫీల్ అయింది ఏంటంటే, చాలా అద్భుతమైన మూవీ చూసాను అనిపించింది, చాలా బాగా అనిపించింది. చాలా అందరూ కూడా చాలా పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగా చేశారు. ధనుష్ కానీ, నాగార్జున కానీ, రష్మిక కానీ చాలా బాగుంది. డిఎస్పీ మ్యూజిక్ కూడా చాలా బాగుంది, చాలా బాగా ఇచ్చాడు. సాంగ్స్ కూడా ఎమోషనల్గా కనెక్ట్ అవుద్ది మూవీ. మిమ్మల్ని ఏడిపిస్తుంది, నవ్విస్తుంది, ఆనందపరుస్తుంది. ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది మూవీలో. మనం దేని గురించి అయితే తప్పిస్తున్నామో ప్రతి ఒక్క ఎమోషన్ కూడా సినిమాలో క్యారీ అయింది. చాలా బాగా అనిపించింది. చాలా రోజుల్లో ఒక మంచి సినిమా చూశాను అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదంతా ఇందులో చూపించాడు. సో నాకు మంచి బ్లాక్ బస్టర్ అయింది సినిమా. సాంగ్స్ 2-3 సాంగ్స్ ఉన్నాయి. సో నేను సాంగ్స్కి నాకు అంత ఏం అనిపించలేదు, కానీ ఎమోషన్ ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా కూడా మంచి ఎంటర్టైనింగ్గా తీసుకెళ్ళాడు.
వాళ్ళిద్దరూ ఆల్రెడీ యాక్టింగ్లో ప్రూవ్ అయిపోయారండి. సో వాళ్ళకి యాక్టింగ్ ఎవరు పేరు పెట్టాల్సిన అవసరం లేదు. లెంత్ ఎక్కువ ఎవరిది ఉందంటే ధనుష్ గారిదే ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే 500 కోట్ల పైన కలెక్ట్ చేస్తుంది ఈ సినిమా. నేను 5కి 4 ఇస్తా. ఫ్యామిలీ అంతా కూడా చూడాల్సిన సినిమా ఇది. You never get bored seeing the movie. I would give 5 out of 5. Okay? Excellent, mind blowing. Mind blowing. Nagarjuna garu. Nowhere. Why boring? How you take to the movie? 3+ ఉంది కదా. No. 5 out of 5. లేదు మీరు అందరూ నుంచి మూవీ చూడండి. మీరందరూ ఇప్పుడే కుబేరా చూసి వచ్చానన్న. మూవీ టైటిల్కి తగ్గట్టు ప్రొడ్యూసర్కి కుబేరుడు అయ్యే ఛాన్స్ అయితే లేదనిపిస్తుంది. ఎందుకు అంటే కమర్షియల్ సక్సెస్ అయితే కాదన్న మూవీ. అది ప్రొడ్యూసర్ గారు కూడా ముందే చెప్పారు. నేను 0 ఎక్స్పెక్టేషన్స్తో ఉంటున్నాను. ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మాత్రం మనం ఉండలేము, ఏళ్ళలేము ఇండస్ట్రీని అని. సో ఇలాంటి మంచి సినిమాలు తీసుకొస్తూనే ఉండండి. జనాలు దాన్ని మంచి సినిమా అని ఫీల్ అవుతారు. దానికి రావాల్సిన మంచి టాక్ అనేది వచ్చినప్పుడు వస్తుంది అంతే. శేఖర్ కమల గారు కూడా అదే చెప్పారు. 10 రోజుల తర్వాతనో, నెల రోజుల తర్వాతనో దీన్ని మంచి సినిమా అనే కన్నా జనాలు యాక్సెప్ట్ చేస్తే బాగుండు అని. బట్ యాక్సెప్ట్ చేసే వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారు. చేయలేని వాళ్ళు 1 నెల రోజుల తర్వాత, 6 నెలల తర్వాతనో ఓటీటీలో, టీవీలో చూసి మంచి సినిమా అంటారు. నాకు పర్సనల్గా చెప్పాలంటే సినిమా చాలా బాగుంది. నాకు చాలా నచ్చింది. ఒక మంచి సినిమా చూసిన ఫీల్ వచ్చింది. ఆ మంచి సినిమా చూసి బయటకు వచ్చిన సాటిస్ఫాక్షన్ ఉంది. నేను కట్టిన డబ్బులకి అమ్మయ్య చాలరా భయ్ మంచి సినిమా చూశానన్న ఫీల్ అయితే నాకుంది. అబోరా మీరు సినిమా అయితే సూపర్ హిట్ చేశారు బ్రో. ఈ ఇండస్ట్రీని మొత్తము బ్లాక్ బస్టర్ చేసేటట్టు ఉన్నారు సినిమాని. ఎందుకంటే ఈ సినిమా ప్రకారంగా ప్రతి ఒక్కరు నేర్చుకోవాల్సిన సినిమా. లవ్ అనేది ఏముండదు, రొమాన్స్ అనేది ఏముండదు. బట్ ఇక్కడ ఉన్న జనాలలో మన ఓల్డ్ మ్యాన్స్ కానీ వాళ్ళందరూ కూడా నేర్చుకోవాల్సిన సినిమా. ఎందుకంటే డబ్బున్న వాళ్ళు మెయిన్ నేర్చుకోవాల్సిన సినిమా. వాళ్ళకు మాత్రమే సెట్ అవుతుంది సినిమా. ఎందుకంటే ప్రతి ఒక్కరు న్యాయంగానే చేశారు. సినిమా అయితే బాగానే తీశారు. బట్ హీరోయిన్ గారు మీరు చాలా తప్పు విధంగా తీశారు. మీరు అన్యాయం చేసేసారు సినిమాని అయితే. ఎందుకంటే పెద్ద అన్యాయం చేశారు సినిమాని. ఎందుకంటే దాంట్లో మీకు చేయాలనే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు పుష్ప 3, పుష్ప 2 తీసేటట్టు ఉన్నారు. కానీ మీరు ఈ సినిమా లాంటి అవకాశంలో చేయడానికి వీలు లేదు. ఎందుకంటే మీరు చేసే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మీరు దీంట్లో ఎఫర్ట్స్ పెట్టలేదు. మీరు అన్యాయం చేశారు సినిమాని అయితే. సినిమాని చెడగొట్టింది కూడా మీరే అనుకోవచ్చు. ఎందుకంటే సినిమాలో అంత మూమెంట్ లేదు, మీది లవ్ లేదు, కానీ ఒక ఫ్రెండ్షిప్ కూడా లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ లవ్ అనేది లేదు సినిమాలో. ఫ్రెండ్షిప్ గానే ఉండాలన్నట్టు. మూవీ ఇప్పుడే సినిమా చూశాను. శేఖర్ కమల గారి సినిమా చాలా అద్భుతంగా తెరకెక్కించారు. సో ఇక్కడ ఏంటంటే కుబేర్లు అంటే చాలామంది కుబేర్లు ఉంటారు. అంత ప్రపంచంలో చాలామంది నెంబర్ ఆఫ్ కుబేర్లు అన్ని రాష్ట్రాల్లో, అన్ని ప్రపంచం అంతా కుబేర్లే. సో ఇక్కడ కుబేర్లకి, ధనికులకి, పేదలకి జరుగుతున్నటువంటి పెద్ద యుద్ధం. ఆ యుద్ధమే చిట్ట చివరి దాకా ప్రయత్నించాడు శేఖర్ కమల గారు. సో మెయిన్ అంశం ఏంటంటే ఉన్నత స్థాయిలో వాళ్ళని లో స్థాయిలో ఉన్న ఎలా కన్విన్స్ చేయాలనుకున్నారనేది అదే కాన్సెప్ట్. ఇంకొక విషయంలో పెద్ద గొప్ప విషయం ఏంటంటే శేఖర్ కమల గారు ఇక్కడ చేసినటువంటి అంశం ఏంటంటే మ్యూజిక్తో, తనదైన మ్యూజిక్తో దేవిశ్రీ ప్రసాద్ గారు బిడ్డ కన్నప్పుడు చిట్ట చివరి దాకా కూడా బిడ్డ ఎటువంటి లో స్థాయికి వెళ్తాడు, ఎటువంటి జీవన మనుగడ కొనసాగిస్తాడనేది బిడ్డ తల్లి పసిగట్టద్ది. ఆ విధానాన్ని ఒక పాటలో క్యాచ్ చేశారు. ఆ పాట మాత్రం నాకు చాలా అద్భుతంగా నచ్చింది. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. దేవిశ్రీ ప్రసాద్ గారు ఆ పాటలో చాలా వర్ణించారు. సో ఇంకొకటి ఏంటంటే ఆ లో స్థాయిలో ఉన్నటువంటి ఆ బిచ్చగాడి క్యారెక్టర్లో ధనుష్ గారు ఒదిగిపోయిన విధానం కానీ, ఉన్నత స్థాయి క్యారెక్టర్ ఎవరైనా చేయొచ్చు, లో స్థాయిలో ఉన్నటువంటి క్యారెక్టర్ చేయడమే చాలా కష్టంతో కూడుకున్న పని. సో ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి క్యారెక్టర్లు చేయాలని చేసేదానికి ముందుకు రండి. శేఖర్ కమల గారు మొన్న ఆడియో ఫంక్షన్లో రాజమౌళి గారు వచ్చినప్పుడు ప్రజలందరికీ చాలా అర్థమైంది. రష్మిక క్యారెక్టర్ సెకండ్ హాఫ్లో చాలా బాగా నచ్చింది. సినిమా హిట్, బ్లాక్ బస్టర్, మాకు చాలా నచ్చింది. ఐ థింక్ ఐ వుడ్ వాంట్ టు వాచ్ ఇట్. 5 or 4 or 3? ఆఫ్ కోర్స్ 5 on 5. సాంగ్స్ ఎక్కువ ఉన్నాయా? మూవీకి తగ్గట్టు ఉన్నాయా సాంగ్స్? సరిపోయినంత ఉన్నాయి. బట్ ద బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ అమేజింగ్. చాలా డిఎస్పీ గారు డింట్ లెట్ us down. కమలా గారి డైరెక్షన్ కి, స్టోరీకి ఎంత ఇస్తారు రేటింగ్? 5 కి. రేటింగ్ ఏంటండి? సో ఆల్ 5 on 5. I would say it's a full package. Please watch.